సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు వచ్చేసి మనమైతే మన బండి బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చబోతున్నాం. సో బ్రేక్ ప్యాడ్స్లో వచ్చేసి మనకి 3-4 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఆ 3-4 టైప్స్ ఏంటి, అలాగే అవి దానివల్ల యూజెస్ ఏంటి, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే గైస్, చాలామంది చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఏమనిపించింది అనేది మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇవి వచ్చేసి జనరల్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది మనకి. నార్మల్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవైతే ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, ఎంటీకి. సో ఇవి వచ్చేసి మనకి 990 రూపీస్ అయితే పడుతుంది. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే, ఇవి కొంచెం ఎక్కువ కాలం అయితే వస్తుంది అనమాట మనకి. సో ఇది వచ్చేసి అన్నిటికన్నా హైయెస్ట్ కాస్ట్ అనమాట సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్. సో మనకు వచ్చేసి BMW దాకా హైయెస్ట్ ఎండ్ దాకా అయితే ఇవైతే వాడతారనమాట సిరామిక్. సో మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి మనం ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాం, నార్మల్ జనరల్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సో ఈ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి మనమైతే ఎలా ఫిక్స్ చేస్తారో అయితే చూద్దాం. సో మనమైతే మెకానిక్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం, ఎందుకంటే మన దగ్గర అయితే టూల్స్ అయితే లేవు కాబట్టి మనమైతే ఇప్పిసి అయితే చేయలేము, కాబట్టి మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చేసాం. సో ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే, ఆ బ్రేక్ ప్యాడ్స్ని అయితే కొంచెం అంటే బాగా పట్టేసి ఉంటుంది కాబట్టి కొంచెం స్క్రూ డ్రైవర్ పెట్టి దాన్ని లూజ్ చేస్తున్నారు అనమాట మెకానిక్. సో లూజ్ చేసిన తర్వాత అయితే మనం అది ఇప్పాలన్నమాట. సో మీ దగ్గర అయితే మీరు ఇప్పుదాం అనుకుంటే మాత్రం మీ దగ్గర ఒక ఎల్లంకి సెట్ అయితే ఉండాలన్నమాట. ఎల్లంకి సెట్తో పాటు మీ దగ్గర స్క్రూ డ్రైవర్, కటింగ్ బ్లేడ్ అయితే పట్టుకోండి. సో దాంతో అయితే మీరు ఈజీగా అయితే ఇప్పేసి బ్రేక్ ప్యాడ్స్ అయితే మళ్ళీ బిగించవచ్చు అనమాట. బట్ కొంచెం జాగ్రత్తగా అయితే బిగించండి, ఎందుకంటే బ్రేక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే మనకి సడన్గా బ్రేక్స్ పట్టకపోవడం లేదా ఏదైనా సడన్ ఇష్యూస్ రావడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే బిగించడం అయితే చేయండి. సో ఒకవేళ మీకు రాదు అనుకుంటే పక్క మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే బిగించుకోవడం అయితే చేయండి. సో కొత్త ప్రయత్నాలు అయితే చేద్దాం అనుకుంటే మాత్రం ఒకవేళ ఇలాగ యూట్యూబ్లో అయితే వీడియో ఏదో చూసి కరెక్ట్గా మేము చేయగలం అనుకుంటే అప్పుడు చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఈ ఎల్లంకి అయితే ఇప్పాలన్నమాట. అలా స్క్రూ డ్రైవర్తో మీరు అక్కడ కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లంకి ఉంటాయి చూడండి, సో ఫుల్గా అయితే ఇప్పేయండి. సో మనకి ఈ 3 బ్రేక్ ప్యాడ్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకున్న జనరల్ బ్రేక్ ప్యాడ్స్ నుంచి ఆ టాప్ ఎండ్ దాకా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు అయితే వస్తాయి, అలాగే బ్రేకింగ్ అనేది కొంచెం బెస్ట్గా ఉంటుందంట. సో మనం ఇప్పుడు వేస్తున్న జనరల్ బ్రేక్ ప్యాడ్స్ కంటే సిరామిక్ అనేది చాలా బ్రేకింగ్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి BMWలో అలాగే పెద్ద పెద్ద బైక్స్లో, డుకాటి పింగాని ఇలాంటి బైక్స్లో అయితే ఆ సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్ వాడుతారంట. ఒక్క బ్రేక్ ప్యాడ్ కాస్ట్ వచ్చేసి 8000, ఓన్లీ వన్ సైడ్ బ్రేక్ ప్యాడింగ్. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వేయడానికి 8000 అంట. సో మనం వేస్తుంది జస్ట్ 250 రూపీస్ బ్రేక్ ప్యాడ్స్. ఇవి నాకు తెలిసి గట్టిగా వస్తే ఒక 2-3 మంత్స్ వస్తాయేమో, అవి అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. సో మనకైతే ఆ ఎల్లంకి అయితే ఇప్పేసి మళ్ళీ మనం చూసారు కదా ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేవి బయటికి లాగేశారు. మీ ఎల్లంకి ఇప్పితే బ్రేక్ ప్యాడ్స్ అనేవి బయటకు వచ్చేస్తే మీరు స్క్రూ డ్రైవర్తో దేంతో లాగేయండి. ఈ ఎల్లంకీస్ తీసేసిన తర్వాత 2 ఎల్లంకీలు ఉంటాయి, ఇప్పేసి బ్రేక్ ప్యాడ్స్ బయటకు లాగేసి మళ్ళీ అలాగే బ్రేక్ ప్యాడ్స్ అటొకటి ఇటొకటి పెట్టేసి మన దగ్గర ఉన్నవి ఎల్లంకి దాంట్లో సెట్ చేసి మళ్ళీ ఎలా ఉన్నది అలా బిగించడం అంతే. కాకపోతే పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, పెద్ద ప్రాసెస్ ఏమి కాదు, కరెక్ట్గా పెట్టడమే ఇబ్బంది అంతే. సో గైస్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో అసలు యూస్ఫుల్ వీడియోలా ఉందా లేదా ఏందనేది కామెంట్ చేయండి. సో మీరు బిగించుకునేటప్పుడు ఫుల్ టైట్ అయితే బిగించుకోండి, అలాగే ఒకసారి చెక్ చేసుకోండి బ్రేకింగ్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. సో బిగించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ ఎల్లంకి అనేది మన MT అయితే కనుక రిమ్ ఉంది కదా మన మధ్యలో వీల్కి,
ఆ కన్నంలో అయితే పడిపోవడం అయితే జరిగింది మా ఇళ్ళకి. సో మీది కూడా అలాగే జరగచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే బిగించండి. సో మెకానిక్ ఎంత కష్టపడుతుండో మనమైతే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా అయితే జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మెకానికే చాలా కష్టంగా చేస్తుండే అనమాట. సో ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వస్తే లైక్ చేసుకోండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.